ఈరోజైతే నేను క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా ప్లమ్ కేక్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఒకసారి నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్ లేదా గ్రేప్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి బ్లాక్ రైజిన్స్ డ్రైడ్, ఇది 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇది ఎల్లోవి, ఇది కూడా 2 స్పూన్స్. ఇదైతే క్రాన్బెర్రీస్, ఇది 1.5 స్పూన్. వాల్నట్స్ 2 స్పూన్స్. పిస్తా 1 స్పూన్. ఆల్మండ్స్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ 2 to 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఈ జ్యూస్లో. ఇవి కాకుండా ఇవి కొన్ని లేకపోయినా స్కిప్ చేసేయచ్చు, లేదు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సీడ్స్ లాంటివి, ప్రూన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసేసుకుని 2 to 3 అవర్స్ ఉంచుకోండి. ఆఫ్టర్ 2 అవర్స్ అండి డ్రై ఫ్రూట్స్ అండ్ బెర్రీస్. తర్వాత 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మైదా, షుగర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్. వచ్చేసరికి స్పైసెస్ తీసుకోవాలి దీనికి. గ్రౌండ్ జింజర్, సిన్నమన్, నట్మగ్ అండ్ క్లవ్ పౌడర్, లవంగాలు, బటర్. ఫస్ట్ షుగర్ క్యారమలైజ్ చేయాలండి. ఫస్ట్ 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. ఇది క్యారమలైజ్ చేసుకోవడానికి 2 to 3 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. ఇంక ఎక్కువ కాదు. ఇది ఒక దాంట్లోకి తీసేసుకుని కంప్లీట్గా కూల్ అవనివ్వండి. వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాం. షుగర్ 3/4 కప్పు. జింజర్ 1/2 స్పూన్. నట్మగ్ 1/2 స్పూన్. సిన్నమన్ 1 స్పూన్. ఇది లవంగం పౌడర్, ఇది 1/2 స్పూన్. ఫస్ట్ ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. బేకింగ్ సోడా 1/2 స్పూన్. బేకింగ్ పౌడర్ 1 స్పూన్. ఇప్పుడు వెట్వి 1/2 కప్పు బటర్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ లేదా వెజిటేబుల్ ఆయిల్. 3 ఎగ్స్. వెనీలా ఎసెన్స్. మామీ, నీ యోప్ని మిక్స్ చేసేసాను, ఈజీగా ఉంది. ఇక్కడ సాల్ట్ మర్చిపోయానండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్, క్యారమిల్ చేసుకున్న సిరప్, ఎగ్స్ అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా. కోకోవా పౌడర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ వేస్తే ఇంకా డార్క్ కలర్ వస్తుందండి. నేను ఇక్కడ వైట్ షుగర్ వేసాను కదా. ఓవెన్ అయితే 350 డిగ్రీస్ ఫారెన్హీట్లో ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నామండి. ఇప్పుడు నుంచి ఒక 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి.
వరకే ఉందా? చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని కట్ చేద్దాం. ఇదిగోండి కేక్ చూసారా ఎంత ఫ్లఫీగా అండ్ స్పాంజీగా వచ్చిందో. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. కానీ ఓవెన్ మాత్రం 350 డిగ్రీస్ ఫారెన్హీట్లో పెట్టుకుంటే 30 మినిట్స్ సరిపోతుందండి. ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ అక్కర్లేదు. ఇదైతే చూస్తేనే అర్థమైపోతుందండి, చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు కూడా ఈ కేక్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత.